హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మోడ్రన్ మాస్టర్స్ ఇది రాజమౌళికి సంబంధించిన ఫిలిం అని చెప్పుకోవచ్చు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మొన్న వచ్చిన రీసెంట్ త్రిబుల్ వరకు ఆయన జర్నీ ఎలా ఉండింది, ఆయన సెట్స్లలో ఎలా ఉండేవారు, ఆయన ప్రతి ఒక్క హీరోకి సంబంధించి ఆయనతోని బాండింగ్ ఎలా ఉండింది ఏంటి, అసలు ఆయన సినిమా కెరియర్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏమిటి, వీటన్నిటికీ సంబంధించి ఆయన బయోగ్రఫీ విధంగా అయితే ఈ సినిమా ఉండబోతోంది. అయితే ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా కూడా రాజమౌళి పేరు అందరికంటే ఎక్కువ వినిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అవతార్‌కి సంబంధించిన ఎంతోమంది కూడా ఆయనకు చెప్పడము, మెయిన్‌లీ జేమ్స్ కెమెరాన్ ఎప్పుడైతే 'త్రిబుల్ మూవీ చూసి నేను మీతోని ఖచ్చితంగా వర్క్ చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మాత్రం హోల్ వరల్డ్ షేక్ అయిపోయింది అనుకోవచ్చు. మరి అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి గురించి ఆయన బయోగ్రఫీ వస్తే ఎలా ఉంటుంది? సో మొత్తంగా రాజమౌళి బయోగ్రఫీ, ఆయన డాక్యుమెంటరీ ఒక సినిమా లాగా తీయబోతున్నారు. అయితే ఇది ఆగస్ట్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ కానుంది. మరి ఈ సినిమాకి సంబంధించి అందులో నుంచే కొన్ని గ్లింప్స్‌ని తీసుకొని అటు 'బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2' తర్వాత ప్రతి ఒక్కరు కూడా రాజమౌళి అంటే తెలియని వాళ్ళు ఉండరు అని చెప్పుకోవచ్చు. మరి 'బాహుబలి పార్ట్ 2' తర్వాత కరణ్ జోహర్ కూడా తనకి సంబంధించి హిందీలో ఆయనకి కూడా కొంచెం పేరు ఎక్కువగానే వచ్చింది అనుకోవచ్చు. మరి ఇటు 'త్రిబుల్' కానివ్వండి, అటు 'బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2, త్రిబుల్' ఈ 3 మూవీలైతే ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేదు అనుకోవచ్చు. ఇంకా ముందటి సినిమాలు కూడా 'మగధీర', 'ఛత్రపతి' ఇలా ఎన్నో సినిమాలు చిన్న మూవీస్ అయినా పెద్ద అల్టిమేట్‌గా తీసేయగలిగే డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా రాజమౌళి అని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఈ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 'మోడ్రన్ మాస్టర్స్‌కి' సంబంధించి ఒక చిన్న ట్రైలర్‌ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ మీకు ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్తే ప్రజెంట్ వాళ్ళు మాత్రం కొన్ని కమెంట్స్ చేశారు. ఆ కమెంట్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక విధంగా ఆయన ఎంత డెడికేటెడ్‌గా ఉంటారు ఏంటి అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. మెయిన్‌లీ ఎన్టీఆర్ మ్యాడ్ మ్యాన్ అన్నారు. అంటే ఆయనకి చాలా పిచ్చి సినిమాలు అంటే అని. అండ్ అలాగే రాజమౌళి భార్య స్వయాన సతీమణి అయితే రాక్షసుడు అనే విధంగా ఒక మాటనైతే యూజ్ చేయడం జరిగింది. ఆ మాట యూజ్ చేసినప్పుడు కూడా అంటే హీస్ లైక్ ఎ డీమన్ ఆఫ్ వర్క్. రాక్షసుడు, పని రాక్షసుడు అని అంటారు కదా, పని రాక్షసుడు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. నేను రామ్ చరణ్ అయితే నేను మైకులు పగలడం చూశాను. ఐ హ్యావ్ సీన్ మైక్స్ బ్రేకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ గుడ్ యూ కెన్ గెట్ అవుట్ ఫ్రమ్ దేర్. అంటే మీరు ఒక సీన్ సరిగ్గా చేయకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఇంకా. గివ్ హిమ్ 100% అనేటివి ఇవందరూ ఒక్కోళ్ళు వెనకొకళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. రామ్ చరణ్ తర్వాత వాట్ ఈస్ వెరీ హార్డ్ సిచ్యువేషన్ అంటే రాజమౌళితోని పని చేయడం ఎందుకు హార్డ్ అనిపిస్తుంది అని. అప్పుడు ఎన్టీఆర్ మాత్రం హీ ఈజ్ ఎ మ్యాడ్ పర్సన్. ఆయనకి ఏ సీన్ కావాలో ఆ సీన్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇన్ కేస్ అది సెట్ అవ్వలేదు అనుకోండి, ఎన్ని టేకులైనా హీ విల్ రెడీ టు డూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అండ్ రామ్ చరణ్ అలాగే ఆయనకు అడిగినప్పుడు ఆయనకు కూడా అదే మాట చెప్పడం, నేను ఎప్పుడూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంటే అది ఆబ్వియస్లీ సెట్స్ మైక్స్ వేరే ఉంటాయి. ఆయన సడన్గా మైక్ ఎత్తేస్తూ ఉంటారు. అసలు అక్కడ ఎన్వైర్న్మెంట్ ఎట్లా అంటే కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటుంది. సో మరి ఇంత స్ట్రిక్ట్ ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది. కానీ ఆయన సినిమా మాత్రం ఎప్పుడైనా అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు అని అన్నారు. అదేవిధంగా కీరవాణి మాత్రం ఆయన ఏ సినిమా అయినా సరే ఎంఎం కీరవాణి ఖచ్చితంగా దానికి సంగీతం అందించడం, ఆయన ఇంకా మొత్తం ఆయన్నే చూసుకుంటారని కూడా చెప్పొచ్చు. మరి ఎంఎం కీరవాణికి అడిగినప్పుడు మాత్రం ఆయన కూడా నేను చెప్పలేను, ఆయన ఏ పనినైనా ఉన్నది ఉన్నట్టు చేయడము ఇదే ఉంటుంది అనే విధంగా ఆయన కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఇలా కరణ్ జోహర్ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి కరణ్ జోహర్ కూడా మాట్లాడడం జరిగింది. హీ ఈజ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ సంథింగ్ లైక్. అయితే ఆయనకి సంబంధించి ప్రతి ఒక్కరు ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆయనతో పాటు ఇన్ని సంవత్సరాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో ఒక చిన్న 2 minutes వీడియోగా అయితే క్రియేట్ చేశారు. దిస్ ఇస్ మై జర్నీ అండ్ ఐ వుడ్ లవ్ టు ప్రొడ్యూస్ దిస్ అని చెప్పేసి మై జర్నీ టు యూ. అండ్ అలాగే ఆయన డాక్యుమెంటరీకి సంబంధించి ఇందులో జేమ్స్ కెమెరాన్ కూడా మాట్లాడారు అనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినీ కెరియర్లో అసలు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అనేది ఆగస్ట్ 2న మోడ్రన్ మాస్టర్ అనేది చూస్తే అయితే క్లియర్గా తెలిసిపోతుంది. సో ఎంతమంది ఈ మూవీ కోసం ఎగ్జైటెడ్గా ఉన్నారో కమెంట్ చేయండి.